దేవేంద్రుల వారు అశుచిత్వము, ఆకలి అనేది ఒక ప్రదేశంలో వదిలివేసినట్టు, ఆ ప్రదేశానికి వరం ఇచ్చినట్టు, ధనధాన్య సమృద్ధితోటి ఆ ప్రదేశం ఎప్పుడు అలా నిలయమే ఉంటుందని చెప్పి విన్నాం స్వామి రామాయణం. అలాంటప్పుడు తాటక ఆక్రమించి దాన్ని ఇంకొక రకంగా చేయటం జరిగింది స్వామి. దేవేంద్రుల వారిచ్చిన వరం ఎందుకు తాటక బలీయంగా తాటక యొక్క ప్రకృతి పనిచేసింది. దేవేంద్రుల వారి వరం ఎందుకు అక్కడ పనిచేయలేదు కొంతకాలం పాటు. మళ్ళీ శ్రీరాముల వారు వచ్చి తాటకని ఎదిరించిన తర్వాతే మళ్ళీ సస్యశ్యామలం అయింది అని చెప్పి విన్నాం స్వామి. ఇదే దేవరహస్యం అంటే. స్వామి కానీ నువ్వు అడిగిన ప్రశ్నలో మొత్తం సమాధానం అంతా ఉంది వాస్తవానికి. స్వామి తాటక మొదట 1000 ఏనుగుల బలము ఆమె జననముతో కలిపి బ్రహ్మదేవుని వరం వల్ల జనించింది. బ్రహ్మదేవుడు జగత్తుకు అంతటికి కూడా నాయకుడు. ఆయన మాట